మిత్రులారా, ఈరోజు కర్వెన రిజర్వాయర్ను సందర్శించడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఇది 3వ స్టేజ్, 4వ స్టేజ్ కర్వెన. అయితే సందర్శన తర్వాత గ్రహించిన విషయాలు ఏమిటంటే పనులు చాలా జాప్యం జరుగుతుంది. 2015లో మొదలైన ఈ ప్రాజెక్టు 2026 అంటే 11 సంవత్సరాలకు కూడా దాదాపు 50% కూడా పూర్తి కానట్టు కనపడుతుంది. గత ప్రభుత్వం చాలా ప్రగల్భాలు పలికి కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా చేస్తామని చెప్పి అనుమతులు, నీళ్ల కేటాయింపు దేంట్లో కూడా ఒక మైలురాయి దాటకుండా వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వచ్చి ఇంతవరకు అక్కడ ఒక్క రాయిని కూడా కదిపినట్టుగా కనబడతలేదు. 3 సంవత్సరాలు దాదాపు అయిపోవడానికి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కానీ వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఇంకా చాలా పనులు చేయవలసినవి ఉన్నాయి. నార్లాపూర్ నుంచి ఏదుల వరకు కెనాలే కన్స్ట్రక్షన్ కాలేదు. ఆ తర్వాత ఏదుల నుంచి ఒట్టెం నుంచి కర్వెన నుంచి ఉద్దండపూర్ నుంచి లక్ష్మీదేవపల్లికి వెళ్ళి కెనాల్ కావాలి. రిజర్వాయర్ పనులు కూడా చాలా జాప్యం ఉంది. ఇంకా కర్వెన రిజర్వాయర్ కూడా సంపూర్ణంగా కాలేదు. అంతేకాకుండా ఉద్దండపూర్ అసలు మొదలుపెట్టినట్టే లేదు. కేవలం ఆనకట్ట కొరకు మట్టి వేశారు తప్ప ఏం పనులు జరగలేదు. ఈ స్పీడ్ చూస్తుంటే, పనుల యొక్క వేగం చూస్తుంటే అది కనుచూపు మేరల్లో ఇది పూర్తి చేస్తారని అనిపించట్లేదు. ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది. తాగునీరు, వ్యవసాయ నీరు, సేద్య నీరు రెండు కూడా లబ్ధి పొందే ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్రాజెక్టును కాంగ్రెస్ వాళ్ళు ఎంతో ప్రాథమికత ఇచ్చి చిత్తశుద్ధితో పనిచేసి చాలా తొందరగా పూర్తి అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది ఒక 5 సంవత్సరాలు అయ్యే ప్రాజెక్టులు కావు ఇవి. అలాంటిది తన వంతుకు కాంగ్రెస్ ఏం చేయాలనో అది చేయకుండా దాన్ని ప్రచారం చేసుకుంటూ గత ప్రభుత్వం ఏం చేయలేదు, మేమే చేస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేయడం తప్ప వాళ్ళు చేసింది శూన్యం. డిసెంబర్ 27కు ఓటు పూర్తి చేస్తామని డెడ్లైన్లు ఇస్తూ వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఏమీ అయ్యేటట్లు కనబడట్లేదు. ఎందుకంటే అనుమతుల్లో జాప్యం, ఎన్విరాన్మెంటల్ అనుమతుల్లో జాప్యం, కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ చేయడంలో అసలు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. నిధులు అసలు లేనే లేవు. కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత చీఫ్ మినిస్టర్ గారు ఏమంటున్నారు? మాకు డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికే లేవు, నన్ను ఏం చేస్తారు, కోసుకొని తింటారా అంటున్నాడు. అసలు 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిసి కూడా నువ్వు 6 ఉచితాలు అనౌన్స్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. అటువంటి దొంగ ప్రామిలు నిలబడినప్పుడు నువ్వు ఇవన్నీ చేయకుండా ఎందుకు చేశావంటే ఏమంటున్నాడు? ప్రజలు మేము అబద్ధాలు చెప్పడమే కోరుకుంటున్నారు అంటున్నాడు. ఇంకా దీనికి తర్కం ఏముంది? లేదు. కాబట్టి ఒక బాధ్యతాయుత ప్రభుత్వం ఇలా వ్యవహరించకూడదు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న బాధ్యత నిర్వర్తించినప్పుడే వాళ్ళకు చరిత్రలో స్థానం మిగులుతుంది. ఇలాంటి వ్యవహారం చేస్తే వీళ్ళు చరిత్రహీనులు అయిపోతారు. అయినా సరే ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే, నీవు ప్రజల చేత ఎన్నుబడ్డ ప్రభుత్వం కాబట్టి నీ విధిని నీవు నిర్వర్తించాల్సిందే, నీవు చేసిన వాగ్దానం నీవు పూర్తి చేయాల్సిందే. ఇలాంటి కంటిన్యూటీ ఉండే ప్రాజెక్టులలో తప్పకుండా నీ వంతు నీవు కృషి చేయకపోతే అది అలా సమయం వేస్ట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కొరకు పనిచేస్తుందా, లేకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫ్యామిలీ కొరకు పనిచేస్తుందా? గత ప్రభుత్వమే వాళ్ళ కుటుంబం కొరకు పనిచేశారు. ఈ ప్రభుత్వం కూడా ఇంకొక పెద్ద ఫ్యామిలీకి పనిచేస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు పనిచేస్తున్నట్లేదు.
అసలు నీళ్ళ కేటాయింపే లేదు. అసలే వరద నీరు మీద కట్టిన ప్రాజెక్టులు ఇవి, దానికి నీళ్ళ కేటాయింపులే అసలు లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే, మీరు మీ వంతు చేయవలసిన పనులన్నీ పూర్తి చేయాలి. దీనికి చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది చాలామంది జీవితాలతో ముడిపడిన సమస్య. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిందే. లేకపోతే ఉద్యమాల ద్వారా వీళ్ళకి బుద్ధి చెప్తామని మేము మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం కింద ఈ యొక్క కరోనా ప్రాజెక్ట్ అనేది ఏమైందంటే, గత ప్రభుత్వము ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క ప్రాజెక్టు 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాడు. మనకు మీరు కూడా మీడియా కూడా తెలుసు. ఇక్కడనే నేను గెస్ట్ హౌస్ కట్టుకొని కుర్చీ చేసుకొని కూర్చొని చేస్తున్న 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్న ప్రాజెక్టు వాళ్ళ ప్రభుత్వంలో 6 సంవత్సరాలు పట్టింది, చేయలేదు. మళ్ళీ ఆనాడున్న ఎమ్మెల్యే ఆలంకృష్ణ రెడ్డి కూడా దాన్ని కాంట్రాక్ట్ చేసిండు. అసలు ఆ ప్రాజెక్టే కంప్లీట్ చేయలేదు కరోనా అనేది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడున్న జేఎంఆర్ మసూన్ రెడ్డి ఒక్క తట్టెడు గంప కూడా మట్టి కూడా తీయాలి. అక్కడ చూస్తే ప్రాజెక్టులో రాళ్ళు అట్లే ఉన్నాయి, మట్టి అట్లే ఉన్నాయి, ఏమిటికి వర్క్ కాలేదు. ఈ విధంగా చూస్తే ఈ సంవత్సరం ఇంకో 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాదు. ఈ యొక్క ప్రభుత్వాలు ఓట్ల కోరిక తప్ప ప్రజలను పట్టించుకునే పాపం లేదు. మరి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మాలాంటి బీజేపీ ప్రభుత్వం వస్తేనే ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ అవుతాయి. లేకపోతే వీళ్ళు ప్రజల కొరకు చేసేవాళ్ళు గారు. ప్రజలని వాళ్ళ ఓట్లు వాళ్ళ ఎమ్మెల్యే సీట్లు గెలవాలే, వాళ్ళ ప్రభుత్వం రావాలని తప్ప ఉన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మరి బీజేపీ పార్టీ అట్లా కాదు. ప్రజల కొరకు పనిచేసే పార్టీ బీజేపీ. రాబోయే రోజుల్లో మేము వచ్చి ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తామని మా యొక్క కోరిక.